ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగానే సుమంత్ గన్ను తీసుకుని ఆ డక్కన్ సిమెంట్ వాళ్ళని బెదిరించాడా? ఇప్పుడు అంటే మీరు అడిగి ఉంటారు కదా మీ ఇంటికి వచ్చినప్పుడు. ఇప్పుడు అదే అండి, మీకు తెలుసు కదా, ఇప్పుడు సుమంత్ డెక్కన్ సిమెంట్స్ దగ్గర పోయే ముందు పోయిన మనిషి ఎవరండి? రోహిన్ రెడ్డి పక్కనే ఉన్నాడని అంటున్నారు కదండి. అందరికైతే తెలుసు కదా రోహిన్ రెడ్డి ఎవరి దగ్గర ఉంటాడండి? ముఖ్యమంత్రి దగ్గర ఉంటారు. ముఖ్యమంత్రికి అతి దగ్గరగా ఉంటాడు కదండి. సో రోహిన్ రెడ్డి ఆఫీస్ ఎక్కడుంది? ముఖ్యమంత్రి ఇంటి పక్కనే ఉంటారు. ఓకే, సో ఇప్పుడు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ముఖ్యమంత్రి ఇంటి నుంచి రోహిన్ రెడ్డి ఆఫీస్ దగ్గరకు వచ్చి రోహిన్ రెడ్డి ఆఫీస్ నుంచి సుమంత్ కి కాల్ వచ్చింది. సుమంత్ కి కాల్ వచ్చి ఏమని డెక్కన్ సిమెంట్స్ గురించి మాట్లాడాలి అనే కాల్ వచ్చింది. సుమంత్ వెళ్ళాడండి. వెళ్ళి డెక్కన్ సిమెంట్స్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చేసాడు. ఎక్స్టార్షన్ జరిగింది. ఒకవేళ పిస్టల్ పెడితే రోహిన్ రెడ్డి కూడా ఉంటాడు కదా దాంట్లో. మరి ఇప్పుడు రోహిన్ రెడ్డి కూడా ఇప్పుడు సుమంత్ మీద పెట్టిన కేసులు రోహిన్ రెడ్డి మీద కూడా పెట్టాలి. సుమంత్ ఎక్కడ కూర్చుంటే రోహిన్ రెడ్డి అక్కడ కూర్చోవాలి. సుమంత్ ఏం చేస్తే రోహిన్ రెడ్డి అది చేయాలి. వీళ్ళిద్దరు ఏం చేస్తే సీఎం కూడా అదే చేయాలి. ఎందుకు? సీఎం ఆఫీస్ నుంచే కదా వచ్చింది. సీఎం ఇంటి నుంచి వచ్చిండు, ఆఫీస్ నుంచి కూడా కాదు. ఎవరింటి నుంచి వచ్చారు? రోహిన్ రెడ్డి సీఎం ఇంటి నుంచి రోహిన్ రెడ్డి ఆఫీస్ కి వచ్చిండు. డైరెక్ట్ ఆఫీస్. మీరు కావాలంటే మీరు ఫోన్ సిగ్నల్స్ తీసుకోండి. ఫోన్ సిగ్నల్స్ తీసుకుని అయితే బయట పడుతుంది కదా. రోహిన్ రెడ్డి సీఎం ఆఫీస్ లో ఉన్నాడు, సీఎం ఇంట్లో ఉన్నాడు. సీఎం చెప్పాడు ఇదేదో డెక్కన్ సిమెంట్ గురించి నువ్వు మాట్లాడరా అని చెప్పాడు రోహిన్ రెడ్డికి. అదే రోహిన్ రెడ్డి నాకు కరెక్ట్ గా తెలియదు కాబట్టి సుమంత్ కి ఫోన్ చేశాడు. ఆయన సుమంత్ కి మ్యాటర్ తెలుసు. అది వెళ్ళి రోహిన్ రెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేసి సుమంత్ బయటకు వచ్చేసాడు. రోహిన్ రెడ్డి డెక్కన్ సిమెంట్ వాళ్ళు మాట్లాడుకున్నారు. అంటే ఇప్పుడు ఇదంతా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జరిగిన మీటింగ్. రోహిన్ రెడ్డి, సుమంత్, డెక్కన్ సిమెంట్ ప్రతినిధులు. ఎగ్జాక్ట్లీ